వెల్కమ్ బ్యాక్. మొత్తంగా నిమజ్జనోత్సవాన్ని చూస్తే ఈ నిమజ్జనోత్సవంలో రెండు అంకాలు ప్రధానంగా మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఒకటి ఆ ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనోత్సవం ఒక ఎత్తైతే రెండు బాలాపూర్ లడ్డు వేలం ఒకటి చాలా సందడిగా కనిపిస్తుంది. ఆ రెండు కూడా మెయిన్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గా ప్రతి ఏడు కూడా మనం చెప్పుకుంటాం. ఈ రోజు అనుకున్న టైంకే ఆ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. ఆ ఖైరతాబాద్ మహాగణపతిని 1:30 ప్రాంతంలో నిమజ్జనం జరగాల్సిందిగా అధికారులు నిర్ణయించారు. ఇంచుమించుగా అదే సమయంలో దాదాపు 1:30, 1:35 ప్రాంతంలోనే ఆ నిమజ్జనోత్సవం అనేది పూర్తయిపోయింది. అంగరంగ వైభవంగా 69 అడుగుల మహాగణపతి ముందుకు కదులుతుంటే చాలా కన్నుల పండుగ ఈరోజు ఈ నిమజ్జనోత్సవ ఉత్సవం అనేది సాగింది. ఎక్కడికక్కడ భారీగా జనసందోహం చేరుకొని ఆ డప్పుల సౌండ్లతో అలాగే వాళ్ళ డాన్సులతో ఆడి పాడి ఆ గణనాథుడికి బై బై చెప్తున్నటువంటి దృశ్యాలు చాలా సంతోషకరంగా అనిపించినాయి. ప్రతి ఏడు కూడా ఆ స్వామిని నవరాత్రులు పూజించుకొని వెళ్ళిరా గణేష మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రా మా ఇంటికి అంటూ కూడా చాలా సంతోషంగా ఆడి పాడి డప్పులతో నృత్యాలతో బై బై చెప్పేటువంటి మహోత్తర కార్యక్రమంగా మనం చూస్తూ ఉంటాం ఈ నిమజ్జనోత్సవ ప్రక్రియని. ఎక్కడికక్కడ అన్ని ఏర్పాట్లు అధికారులు ముందుగానే చేయడంతో చాలా ప్రశాంతంగా నిమజ్జనోత్సవ ప్రక్రియ ముందుకు కదులుతూ ఉంది. అటు చార్మినార్ వద్ద నెలకొన్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఫస్ట్ బాక్స్ లో చాలా నెమ్మదిగా మహాగణపతులందరూ కూడా ముందుకు కదులుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మండపాల నుంచి కాస్త ఆలస్యంగా గణనాథులు బయటకు రావడంతో కొంచెం ఈ ప్రక్రియ అనేది ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్టుగా మనకు అప్డేట్ అందుతోంది. ఇటు ఎంజే మార్కెట్ వద్ద భారీ జన సందోహం మధ్య ఉన్నటువంటి గణనాథుని మనం చూడొచ్చు. ఆ వాహనాలన్నీ కూడా చాలా నెమ్మదిగా ముందుకు కదులుతూ ఉన్నాయి. దాదాపు అర్ధరాత్రి లేదా ఈ రోజు తెల్లవారుజాము వరకు కూడా జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రేపు సంపూర్ణ చంద్రగ్రహణం ఉండబోతోంది. ఈ లోపే నిమజ్జనోత్సవం అంతా కూడా జరిగిపోవాలి, నిమజ్జన ప్రక్రియ అంతా కూడా ముగింపు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చాలా నెమ్మదిగా కదులుతున్నప్పటికీ కూడా చాలా త్వరగా చేసే దిశగా అధికారులు అన్ని చోట్ల ఏర్పాట్లు చేసినా కూడా కొంచెం ఆలస్యం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటు ట్యాంక్ బండ్ వద్ద కూడా అదే సీన్ మనకు కనిపిస్తుంది. సేమ్ సిచ్యువేషన్, భారీగా జనసందోహం అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రకరకాల రూపాల్లో రకరకాల భంగిమల్లో ఎంతో అందంగా ముస్తాబైనటువంటి ఆ మహాగణపతి, ఆ బొజ్జ గణపతిని చూడడానికి నిజంగా కన్నులు సరిపోవు. అలాంటి ఒక మహావేడుక ఈ నిమజ్జనోత్సవ ప్రక్రియగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ప్రతి ఏడు రకరకాల ఈ గణపతులు మనం చూస్తూ ఉంటాం. కన్నులు నిండుగా నిజంగా రెండు కళ్ళు కూడా సరిపోవు అంతటి మహా గణపతులు, అంత పెద్ద పెద్ద విగ్రహాలు, రకరకాల భంగిమల్లో ఉన్నటువంటి ఆయన్ని చూస్తూ ఉంటే నిజంగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకి. ఆయన అలా నెమ్మదిగా గంగమ్మ ఒడికి చేరుకుంటూ ఒక్కొక్క విగ్రహాన్ని అక్కడ నిమజ్జనోత్సవం చేస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా కన్నులు కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ వచ్చే ఏడాది ఆ స్వామి రకరకాల భంగిమల్లో రకరకాల ఆశీర్వాదాలతో మళ్ళీ మన ఇంటికి వస్తాడు అనేటువంటి ఒక ఉత్సాహం అక్కడ ఉన్నటువంటి భక్తుల్లో కనిపిస్తూ ఉంటుంది. చాలా సందడిగా కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది. ఈరోజు ఉదయం నుంచి కూడా దాదాపుగా ప్రతి ఏడు కూడా 6 గంటల ప్రాంతంలో ఈ నిమజ్జనోత్సవ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. కాకపోతే ఈ రోజు ఖైరతాబాద్ మహాగణపతి కొంచెం ఆలస్యంగానే బయలుదేరాడు. మండపం నుంచి దాదాపు 8 గంటల ప్రాంతంలో ఆ మహాగణపతిని బయటకు తీసుకొచ్చారు. అక్కడ విశేష పూజలు చేసిన తర్వాత ఈ నవరాత్రుల పూజలే కాదు, ఆ గణపతికి వీడ్కోలు చెప్పేటప్పుడు గంగమ్మ ఒడికి పంపించే ముందు కొన్ని విశేషమైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు ఆఖరి రోజున. కాబట్టి ఆ పూజలు చేసిన తర్వాత ఆ మహాగణపయ్యని నిమజ్జనం చేసేందుకు భారీగా వచ్చినటువంటి జనసందోహం మధ్య, ఆ డప్పుల సౌండ్ల మధ్య, ఆ డ్యాన్సుల మధ్య భారీగా ఊరేగింపుగా తీసుకెళ్లి దాదాపుగా మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో ఆ మహాగణపతి నిమజ్జన కార్యక్రమం అనేది పూర్తయిపోయింది. దాదాపుగా సగం అంకం పూర్తయిపోయినట్టుగానే చెప్పుకోవచ్చు. ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనోత్సవం కంప్లీట్ అయిపోయిందంటే ఆ తర్వాత నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మనం ప్రతి ఏడు చెప్పుకునేది బాలాపూర్ లడ్డూ వేలం. ఈసారి కూడా ఈ పాట చాలా సందడిగా సాగింది. మధ్యాహ్నం మనం చూసాం, ఈసారి రికార్డు స్థాయిలో ధర పలికింది. లడ్డూను ఏకంగా 35 లక్షల రూపాయలకు కర్మన్ ఘాట్కు చెందినటువంటి ఒక వ్యక్తి లింగాల దశరథ్ గౌడ్ దక్కించుకున్నారు. గత ఏడాది కంటే 4,99,000 అధికంగా పలికింది ఈసారి. ఈ సందర్భంగా లడ్డూ విజేత దశరథ్ గౌడ్ ను ఉత్సవ కమిటీ కూడా అక్కడ సన్మానించడం జరిగింది. దాదాపుగా ఆయన గత 4 సంవత్సరాల నుంచి కూడా ప్రయత్నం చేస్తుంటే ఆ మహాగణపతి లడ్డూను, ఆ బాలాపూర్ మహాగణపతి లడ్డూను దక్కించుకునేందుకు ఈసారి ఆయనకి అదృష్టం వరించిందంటూ కూడా చాలా సంతోషంగా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూస్తాం.